మూలంలో లేక ఆ నిజమైన మూలాధార క్షేత్రంలో సుస్థిరంగా స్థిరపడిపోయిన వాని వద్ద ఉండేదే అసలైన మహత్తరమైన శక్తి. అటువంటి వ్యక్తి వద్దకు శిక్షణ కోసం వెళ్ళడం అవసరం అనుకుంటున్నారా? అలా అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని శిక్షకుడనవచ్చు, లేక గురువు అనవచ్చు. ఆ వ్యక్తిని సోదరుడు అనుకోవచ్చు, మరింకేదైనా అనుకోవచ్చు. ప్రజలు గురువు అని పిలిచేది ఈ వ్యక్తినే అనే భావం, ఆలోచన మాత్రమే కలిగి ఉండాలి. ఆయనను ఏ రూపంలోనైనా అనుకోవచ్చు, కానీ అసలు విషయం మాత్రం ఇదే. ఇది చెప్పవలసి వస్తోంది ఎందుకంటే మనిషి తనకు తానే శిక్షణనిచ్చుకోవచ్చని అనుకుంటున్నారు జనం. నిస్సందేహంగా ఇది సాధ్యమే, కానీ ఈ మధ్యలోకాలు తనలో నుండి తొలగిపోయినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. లక్ష్యాన్ని సాధించాలంటే దీనికంటే మెరుగైన పద్ధతి ఏమిటంటే తోటి మనుషుల సహాయాన్ని అందుకోవటం. గురువు నీ వైపు నీ మంచి కోసం తిరిగే విధంగా నీలో కొంచెం అటువంటి ఆకర్షణను పెంపొందించుకోవటం అవసరం. దక్షిణ యొక్క ప్రశ్నే లేదు. ప్రేమ చాలా అవసరం. అన్ని ఆవరణలను వాటంతటవే తొలగించగలిగేలా చేసే ఆయుధం కేవలం ఇదే. అందుకే అటువంటి వ్యక్తి పట్ల, నీ భవిష్యత్తును తయారు చేయగల దక్షత కల వ్యక్తి పట్ల ప్రేమను, అనుబంధాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉంది. ప్రియ సోదర, ఎంత చక్కని వ్యాసం బోధించటం జరిగిందో కదా. ఇది నీ కోటు జేబులో ఉండిపోనివ్వకు. పైన చెప్పిన దాని సారాంశం మాస్టర్కు సంపూర్ణంగా సమర్పించుకోవడం తప్ప మరొకటి కాదు. ఈ వేదాంత ప్రవచనం అంతా కేవలం గురువు యొక్క సిద్ధాంతం, ప్రాముఖ్యత మీకు అర్థమవ్వడం కోసమే.